ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి? అసలు విషయం ఏమిటి? ఏకాదశి ఉపవాసం ఉన్న ఏదైనా గూఢార్థం ఉందా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒక సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి ప్రత్యేకత ఉపవాసం వల్లనే వస్తుంది. శాస్త్ర ప్రకారం ఏకాదశి రోజున భోజనం చేయడం నిషేధం. ప్రతి ఒక్కరూ ఏకాదశి ఉపవాసం చేయాలంటారు. కానీ అసలు ఏకాదశి ఉపవాసం ఎందుకు చేయాలి? ఏకాదశి ఉపవాసం వెనుక ఏదైనా కథ ఉందా అనే అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆరోగ్యరీత్యా నెలకు 2 సార్లు ఉపవాసం ఉండడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే ఏకాదశి ఉపవాసం వెనుక ఒక ఆసక్తిమైన పౌరాణిక కథ ఒకటి ఉంది. ముర అనే రాక్షసుని కథ. భవిష్యత్ పురాణం ప్రకారం సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు. ముర బ్రహ్మదేవుని గురించి గొప్ప తపస్సు చేసి అనేక శక్తులు పొందాడు. వర ప్రభావంతో అత్యంత శక్తివంతుడైన ముర అమాయక ప్రజలను, విష్ణు భక్తులను, ఋషులను, దేవతలను హింసించసాగాడు. విష్ణువును ఆశ్రయించిన ఋషులు, దేవతలు మొరపెట్టిన బాధలు భరించలేక ఋషులు, దేవతలు శ్రీహరిని ప్రార్థించారు. శ్రీహరి మొరతో 1000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో శ్రీహరి తీవ్రంగా అలసిపోయి విశ్రాంతి తీసుకోవడానికి ఒక గుహలో విశ్రాంతి తీసుకున్నాడు. విష్ణును సంహరించబోయిన ముర. విష్ణువు విశ్రాంతి తీసుకునే సమయంలో ఇదే అదనుగా భావించి ముర శ్రీహరిని సంహరించబోగా అప్పుడు శ్రీహరి మహావిష్ణువు శరీరం నుంచి ఒక మహా తేజస్సుతో కూడిన యోగమాయ అనే ఒక కన్య ఉద్భవించింది. ముర రాక్షసుని సంహరిస్తుంది. ఏకాదశి ఇలా వచ్చింది. శ్రీహరి శరీరం నుంచి ఉద్భవించిన కన్య పక్షంలో 11వ రోజు ఉద్భవించింది కాబట్టి ఆమెకు శ్రీ మహావిష్ణువు ఏకాదశి అని నామకరణం చేసి ఆమెకు ఒక వరం ఇచ్చాడు. తనకిష్టమైన తిథి ఏకాదశి అని. ఎవరైతే ఏకాదశి రోజు ఉపవాసం చేస్తారో వారు సకల పాపాల నుంచి ముక్తి పొందుతారని, విష్ణు లోకానికి పొందుతారని శ్రీహరి వరం ఇచ్చాడు. ఆనాటి నుంచి ప్రజలు ఏకాదశి ఉపవాసం ద్వారా తమ పాపాలను తొలగించుకుని విముక్తవుతున్నారని పురాణం ద్వారా తెలుస్తుంది. శ్రీ మహావిష్ణువును ఆశ్రయించిన పాప పురుషుడు. ఇలా మానవులు ఏకాదశి ఉపవాసం చేసి పాపాలను తొలగించుకోవడం చూసిన పాప పురుషుడు ఆవేదంతో శ్రీహరిని ఆశ్రయించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు పాప పురుషుడితో ఏకాదశి రాత్రి చంద్రోదయ వేళ జరిగే 3 గ్రహాల కలయిక సమయంలో ఎవరైతే భోజనం చేస్తారో వారిని నువ్వు ఆశ్రయించు అని చెప్తూ ఇంకను ఇలా చెప్పాడు. ఎవరైతే ఆత్మోన్నతతో ప్రాధాన్యత ఇస్తారో వారు ఏకాదశి రాత్రి ఎలాంటి ధాన్యాలు భుజించరాదు. ఏకాదశి రోజు అన్నం, పప్పు, ధాన్యాలు తినకుండా చంద్రోదయానికి ముందే పాలు, పండ్లు వంటి సాత్వికాహారం తీసుకుని హరినామ స్మరణతో ఉపవాసం కొనసాగిస్తారో వారికి ఏకాదశి వ్రత పుణ్య ఫలం పూర్తిగా దక్కుతుందని పురాణం ద్వారా తెలుస్తుంది. ఏకాదశి ఉపవాసం ఉన్న వెనుక పౌరాణిక కథ ఇది. ఏకాదశి వ్రతం చేసేవారు ఈ కథను తప్పకుండా తెలుసుకోవాలి. జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతి వాసుదేవాయ నమః. లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.